సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే కేంద్రం తమ సమస్యలను పట్టించుకోవటం లేదన్నారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి కూడా పెట్టుకున్నారు. ఈ ఘటన ప్రధాని సమక్షంలోనే జరిగింది. ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ భావోద్వేగానికి లోనయ్యారు. పెండింగ్ కేసుల గురించి మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. దేశంలోని వివిధ హైకోర్టుల్లో 38 లక్షలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని, ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. న్యాయస్థానాల ముందు పర్వతాల్లో పేరుకుపోతున్న కేసులను పరిష్కరించాలంటే ప్రస్తుతం 21,000 ఉన్న న్యాయమూర్తుల సంఖ్యను 40,000కు పెంచాలని ప్రధాన న్యాయమూర్తి సూచించారు. But I think nothing really appears to be moving. The central government says, yes, we commit ourselves, but it is the state government's responsibility. The state governments say, no, let the central government provide funds to us, assistance to us. And while this tug of war goes on, the judge strength remains where it is. న్యాయమూర్తి సూచనకు ప్రధాని మోదీ స్పందించారు. న్యాయ వ్యవస్థతో కలిసి కేంద్రం తప్పక ఈ సమస్యను పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్.